హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఎంకేర్ స్పేర్ పార్ట్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్. దాని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ మ్యాక్స్ బీ అనే ఒక వెబ్సైట్ ఉంది, హెచ్ఎల్ఈడి హౌస్ అనే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఈ వెబ్సైట్ల గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కొన్ని వీడియోస్ అయినా ఉన్నాయి. ఈ ఎంకేర్ అనేది కూడా ఒక రెప్యూటెడ్ వెబ్సైటే, అంటే దే డూ గుడ్ మార్కెటింగ్ అనమాట. కానీ ఈ వెబ్సైట్ గురించి ఎవరో రివ్యూ చేయలేదు, అందుకే మేము ఈ వెబ్సైట్లో నుంచి ఆర్డర్ చేయాల్సి వచ్చింది. అసలు మీ మొబైల్ స్పేర్ పార్ట్ ఎందుకు తీసుకున్నా అంటే ఫ్రెండ్స్, మన ఒక లాస్ట్ వీక్లో ఒక 2-3 డేస్ ఖాళీగా ఉండడం జరిగిందనమాట. ఆ టైంలో మనం ఒక మొబైల్ ఫోన్ బ్యాటరీ తీసాం అనమాట. అంటే మొబైల్ బ్యాటరీ కంప్లైంట్ వల్ల మనం ఆ మొబైల్ ఫోన్ పక్కన పడడం జరిగింది. దాన్ని రిపేర్ చేద్దామని చెప్పి దాన్ని ఓపెన్ చేసాం అనమాట. అయితే దాన్ని ఎలా అయినా రిపేర్ చేయాలని చెప్పి ఆ ఎంకేర్ స్పేర్ పార్ట్స్ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టాం. అది మాకు దాన్ని అన్బాక్సింగ్ వీడియో పెడతామండి, చూడండి. ఓకేనా? హాయ్ అండి అందరికి. ఆ వీడియో బాగానే ఉంది కదా, ఎక్కడ అవుతుంది? ఆ వీడియో బాగానే ఉంది, అదే పెడదాం. నాకు అన్బాక్సింగ్ వీడియో చూసుంటారండి. మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 5 డేస్కి వచ్చింది. అంటే మాది కొంచెం విలేజ్ అనమాట. విలేజ్కి ఒక 5 డేస్కి వచ్చింది. కొంచెం ఫాస్ట్ డెలివరీ అని చెప్పుకోవాలి. ఈ ఫ్లిప్కార్ట్, ఈ అమెజాన్లోనే మనకి ఈ మొబైల్ ఫోన్స్ ఈ రెగ్యులర్గా కావాలంటే ఏమైనా డిఫరెంట్ ఆర్డర్స్ పెడితేనే ఒక 4 డేస్ ఖచ్చితంగా పడుతుంది. అలాంటి వాళ్ళు 5 డేస్లో మాకు డెలివరీ చేశారంటే గొప్ప విషయం అని చెప్పాలి. అయితే దాని అన్బాక్సింగ్ చూసారు కదా, దాంట్లో మనకి మేము పెట్టిన 3 ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ మాత్రం మేము ఆర్డర్ పెట్టిన దానికి డిఫరెంట్ బ్యాటరీ పంపించారనమాట. అదే కస్టమర్ సర్వీస్ అంత బాగాలేదనమాట. కొంచెం చూసి మీరు డీల్ చేస్తే బెటర్ ఆప్షన్ అది. అంటే నేనైతే రికమెండ్ చేయనండి ఆ వెబ్సైట్. వర్స్ట్ అని చెప్పలేను, బెస్ట్ అని చెప్పలేను. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాట్లాడతారు. మళ్ళీ అంటే మీకు ఎలా చెప్పాలంటే మనం కొంచెం ఇబ్బంది పెడతారు, మనం ఇబ్బంది ఫీల్ అవుతాం అనమాట. రిటర్న్ పాలసీ అన్నట్టు ఉండదు. ముందు ఫోటో ఆ కస్టమర్ సర్వీస్ అంతా వాట్సాప్లో ఉంటుంది. అది ఫోటోలు పెట్టాలి, ముందు ఫోటో పెట్టాలి, వెనకాల ఫోటో పెట్టాలి, అడ్డంగా పెట్టాలి, నిలువుగా పెట్టాలి అని గందరగోళం చేస్తారు. కస్టమర్ సర్వీస్ అయితే వెరీ వరస్ట్ అండి. నేను 5 డేస్ తర్వాత వాళ్ళకి రిటర్న్ చేశాను అనమాట. కస్టమర్ సర్వీస్ బాగానే ఉంది, కాకపోతే ఇబ్బంది పడతారు. నేనైతే రెగ్యులర్ మొబైల్ షాపులో సర్వీస్ రెగ్యులర్ మొబైల్ షాప్లోనే చేయించుకోమని నా సజెషన్ అనమాట. తక్కువలో ఉంది, కాకపోతే అది గ్యారంటీ మనకి తక్కువ టైంలో మనకి అయిపోవాలంటే రెగ్యులర్ మొబైల్ షాప్లో చేయించుకోండి. టైం ఉంది, మనకు పర్లేదు అనుకుంటే 10-15 డేస్ టైం పట్టినా పర్లేదు అనుకుంటే
ఇలా వెబ్సైట్లో ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా అది రాంగ్ ప్రోడక్టే వచ్చింది. మన ఇంతకుముందు ఒక వేరే వీడియో అతనికి కూడా రాంగ్ ప్రోడక్టే వచ్చింది. అతను మళ్ళీ రిటర్న్ చేశాడు. సేమ్ అతనికి కూడా ఇదే ప్రాబ్లం. కాకపోతే అది వేరే వెబ్సైట్, ఇది వేరే వెబ్సైట్. మేము కొంచెం వీళ్ళు కొంచెం మార్కెటింగ్ గుడ్ చేశారు, కొంచెం బాగా మార్కెటింగ్ బాగా చేశారు కాబట్టి వీళ్ళు కొంచెం సర్వీస్ కూడా బాగుంటుందేమో అనుకున్నాం, కానీ అంతేం లేదండి. రెగ్యులర్ దీంట్లో రెగ్యులర్ లాగానే ఉంది, అంత ఊపేం లేదు. నాకు తెలిసి అయితే నాట్ రికమెండెడ్ అండి. ఎంకేర్ స్పేర్ పార్ట్స్ ఈ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియో కింద లింక్ చేస్తాం అనమాట. కానీ వరస్ట్ అంటే వరస్ట్ అనమాట, బాగాలేదంటే బాగాలేదంతే. కాకపోతే ఈ టూల్ కిట్స్ మాత్రం బాగున్నాయండి. మనం ఈ వీడియో చేయడానికి ఈ మైక్ ఒకటి ఆర్డర్ చేసాం అనమాట. మళ్ళీ బ్యాటరీ ఫిట్ చేయడానికి ఒక టూల్ కిట్ ఆర్డర్ చేసాం అనమాట. అది సంగతి. ఈ వీడియోకి అంతా అనమాట. బాయ్ అండి.